30 9.30 శ్లోక డిస్కస్ చేసుకోబోతున్నాము. వన్స్ అగైన్ వెల్కమ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. 9.29 ఎవరైనా చిన్నగా జస్ట్ చెప్పాలని అనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. నేను ఒకసారి జస్ట్ అది చేస్తాను. అంటే మీరు కూడా ఎక్స్ట్రా పాయింట్ ఉంటే యాడ్ చేయండి. ఇక్కడ వరకు మనం ఏం చదువుకున్నాము అంటే 9.29లో సెకండ్ ఓకే 9.29లో ఏం చదివాము అంటే ఇక్కడ కృష్ణ అంటే ఐ మీన్ ఒకవేళ మనం కృష్ణని అడిగితే గనక వాట్ ఇఫ్ యువర్ డివోటీ స్లిప్స్ అంటే ఇంకా ఒకవేళ ఫాల్ డౌన్ అనేది వాళ్ళకి జరిగితే గనక ఎలా కృష్ణ అలాంటి వాళ్ళు నీకు హార్ట్ కి చాలా దగ్గర వాళ్ళు కదా, వాళ్ళ గురించి ఏంటి అనేసి ఇప్పుడు కమింగ్ శ్లోకాల్లో చెప్తారనమాట. సో ఇంతకన్నా ముందు మనం ఏం నేర్చుకున్నామో జస్ట్ 1 or 2 పాయింట్స్ లో మీరు చెప్పండి. ఎవరైనా పావని మాతాజీ. ఓకే పావని మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండప్రణాం. హరే సో కృష్ణ మాతాజీ. 9.27 సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్యతి న ప్రియ ఏ భజంతి తే మాం భక్త్యా మయి తేషు చాప్య. ఏం చెప్తున్నానంటే ఎవరి యందు కూడా శ్రీకృష్ణ నేను ద్వేషము గాని ప్రేమ గాని కలిగి ఉండను, కానీ అయినప్పటికీ కూడా నా భక్తుల మీద కొంచెం కొంచెమైన ప్రేమ ఉంటుంది. పార్షియాలిటీ కాదు అంటూనే పార్షియాలిటీ చూపిస్తున్నాను అని తెలిసి తెలియకుండానే అర్థమయ్యాను. అది మనం అర్థం చేసుకోవాలి. భక్తులకి అర్థమయ్యేటట్టు అది చెప్పారనమాట. ఆ సెంటెన్స్ ఏంటంటే భక్తులకి ఎంతగా ఇష్టపడతారో భక్తుల్ని అనేసి ఇక్కడ కృష్ణుని మనము ఎంత మర్సిఫుల్ అనేసి ఈ రోజు శ్లోకాలు మనము నేర్చుకుంటాం అనమాట. ఎంత అంటే ఆ భక్తి ఒక శ్రద్ధతో చేస్తే కనుక కృష్ణ అన్ని వాళ్ళదంతా వదిలేస్తారు. ఏది ఉన్నా కూడా ఓకే ఆ భక్తి మాత్రమే చూస్తారు. అది మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ we'll start with the blessings of Guru or Maharaja. My respectful humble obeisance. Please accept my respectful humble obeisances. Please, my respectful humble obeisances to the lotus feet of Guru and Vaishnavas. My respectful humble obeisances to the lotus feet of Radha Krishna, Radha and Madan Mohan. My respectful humble obeisances to all assembled Vaishnavas and Vaishnavis. Thank you so much, Matais and Prabhuji. ఇప్పుడు మంగళాచరణం చూద్దాము. షేర్ చేస్తాను, మ్యూట్ లో ఉండి చేయండి. ఓకే అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సరే మ్యూట్ లో ఉండి మీరు కూడా చేసుకోండి నాతో పాటు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्ति भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्। राधा मदन मोहन की जय, राधा श्याम सुंदर की जय, राधा गोपीनाथ की जय। हरे कृष्ण माता जी, श्रील गोपाल की जय। हरे कृष्ण माता जी, थैंक यू సో మచ్। హరి బోల్। అందరికి ఆల్మోస్ట్ వచ్చేసిందని అనుకుంటున్నాను ఈ మంగళాచరణము, రైట్? అందరికి వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెట్ us కంటిన్యూ. ఇంకా ఎవరికైనా పాయింట్స్ యాడ్ చేయాలని ఉందా? నిన్నటి శ్లోకాది ఏదైనా కొంచెం 1 or 2 పాయింట్స్. సింపుల్ గానే ఉంది, ప్రభు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. ఇంకా స్టోరీస్ కూడా ఏదో చెప్పారు కదా, చాలా బాగుంది. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా నిన్నటి విషయంలో కొంచెము, లేకపోతే మనం కంటిన్యూ చేసేద్దాం? ఓకే, మాతాజీ మ్యూట్ లో ఉన్నారు, లక్ష్మీ మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. మాతాజీ నెక్స్ట్ శ్లోక కంటిన్యూ వెళ్దాం. ఎస్ మాతాజీ, అది సింపుల్ గానే మంచిగానే ఉంది. ఈ రోజు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, సూపర్. అన్ని ఇంపార్టెంట్ శ్లోకాసే ఇప్పుడు మనం ప్రభువులు చెప్తూనే ఉంటారు, ఎస్పెషల్లీ గోవర్ధన్ ప్రభు చాలా సార్లు చెప్తారు. ప్రతి ఒక్క శ్లోక ఇంపార్టెంట్, ఎందుకనంటే 108 లో మనకి ఈవెన్ భగవద్గీతలో అన్ని శ్లోక ఇంపార్టెంటే. ఇందులో వచ్చేసి మనకి ఇంకా ఇందులో ఈ రోజు నేర్చుకునేది చాలా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంది. మనం అందరు చేద్దాము. ఎవరు రిసైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి హరే కృష్ణ మాతాజీ. గోవర్ధన్ ప్రభుజీ ఇంకో విధంగా చెప్పారు ఏంటంటే, బంగారంతోని వజ్రంతోని పోల్చారు భక్తుడు భగవంతుని గురించిని. శ్లోకంలో బంగారం బంగారం ఎలా అవుతుందంటే, అది శుద్ధ భక్తి వలన భక్తుడు బంగారంగా ప్రకాశిస్తే దానికి వజ్రం అనేది మరింత ప్రకాశవంతం, మరింత శ్లాఘనీయంగా ఉంటుంది. కాబట్టి మరింత ఆకర్షణీయంగా కనపడుతుంది అనే విధంగా కూడా భగవంతుడు ఆ విధంగా కన్వర్ట్ చేశారు. అది ఆ శ్లోకం గుర్తించుకోవచ్చు. భగవంతుడు వజ్రంతో పోల్చారనమాట, అంత భగవంతుడు వజ్ర సమానుడు అని, వజ్ర ప్రకాశమానుడు అని కూడా. ఎస్ మాతాజీ. ఓకే, వి విల్ గో. అంటే ఈ రోజు 9.30 శ్లోక నేర్చుకుంటున్నాం. ఈ రోజు అందరూ మ్యూట్ లో ఉండండి, మ్యూట్ చేస్తున్నాను. ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, పవని మాతాజీ వాళ్ళని పిలుస్తారు. మీరు ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు చదవచ్చు. ఓకే ఓకే, షేర్ చేస్తున్నాను శ్లోకాన్ని. విజిబుల్ ఉందా అండి? కనిపిస్తుంది అనుకుంటున్నా. పవని మాతాజీ చెప్పండి.
ప్లీజ్ మాతాజీ కనిపిస్తుంది మాతాజీ విజువల్. హరే ఓ కృష్ణ. హరే కృష్ణ. ఓకే, చదవాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ చూడండి ఒక్కసారి, క్లారిటీ ఉందని అనుకుంటున్నా. జూమ్ చేసుకోండి, ఇన్ కేస్ మీకు ప్రాబ్లం అయితే కనుక మీ ఫోన్లో జూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను శ్లోక ఒక్కసారి చెప్తాను, తర్వాత ఒక్కొక్క లైన్ 4 సార్లు చదవాలి. తర్వాత మళ్ళీ ఫుల్ శ్లోక 4 times చదివాక వేరే వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇద్దాము. ఫస్ట్ నేను విడిదీసి చెప్తున్నానండి, తొందరగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఎందుకంటే గంగాపుల ప్రభు మనకి అలా చెప్తారు కాబట్టి, మనకి మిగతా ప్రభువులది కూడా నేను రెఫరెన్స్ తీసుకున్నాను. హిస్ గ్రేస్ కార్తికేయ దాస్ ప్రభుది, మిగతా చాలా మందిది. ఏంటనంటే అలా డివైడ్ చేసి మనం చదివితే గనక తొందరగా వస్తుంది, మళ్ళీ మిస్టేక్ చేయకుండా ఉంటాం. లేకపోతే మనకి శ్లోక మీనింగ్ అనేది మారిపోతుంది అనేసి నేను ఇలా నేర్పించడానికి ట్రై చేస్తాను అనమాట. కొంచెం విడిదీసి, అంటే పెద్ద వర్డ్స్ ఉంటే మనం ఒకేసారి పలకలేం కాబట్టి విడదగొట్టి, అంటే డివైడ్ చేసేసి చేస్తున్నాను. బట్ మీనింగ్ అదే, అంటే సపరేట్ చేయడం అన్నమాట. మీకు ఆల్రెడీ బుక్ లో ఉంటే గనక అది చూసుకోండి, అందులో ఉన్నాయి, మనకి సపరేట్ గా కూడా ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకసారి చదువుతాను, వినండి అందరూ. అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యపాక్ సాధురేవ సమన్నన్ మంతవ్యా సమ్యక్ వ్యవసితో హి సహ. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యా సమ్యక్ వ్యవసితో హి సహ. ఓకే, ఎవరైనా చదువుతారంటే మీరు పావని మాతాజీ పిలవండి, రత్న మాతాజీ, లలిత మాతాజీ. హరే కృష్ణ. రత్నలలిత హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ ఎస్, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. ఒక్కొక్క లైన్ 4 times చదువుదాం మాతాజీ. ఓకే, నేను ఒకసారి చదువుతాను, మీరు 4 times రిపీట్ చేయండి. అలాగే మాతాజీ. అపి చేత్సు దురాచారో అపి చేసో దురాచారో అపి చేత్సో దురాచారో అపి చేత్సో దురాచారో అపి చేత్సో దురాచారో భజతే మాం అనన్యభాక్ భజతే మాం ననన్యభాక్ భజతే మాననన్యభాక్ భజతే మామనన్యభాక్ భజతే మాననన్యభాక్ సాధురేవ సమంతవ్యా సాధురేవ సమంతవ్యా సాధురేవ సమంతవ్యా సాధురేవ సమంతవ్యా సాధురేవ సమంతవ్య అని కూడా చదవచ్చు అక్కడ. సా- సాధురేవ సమంతవ్య. సాధురేవ సమంతవ్య అంటే మధ్యలో విసర్గ వచ్చినప్పుడు దాన్ని సున్నా కిందే చదవమన్నాడు. ఎగ్జాక్ట్లీ. అందుకని చివరి వచ్చినప్పుడే దాన్ని విసర్గ కింద 2 అహం అలా హం హమ్హాలో అది చదవని అన్నారని. సమ్యక్ వ్యవసితో హి సహ. సమ్యక్ వ్యవసితో హి సహ సమ్యక్ వ్యవసితో హి సహ సమ్యక్ వ్యవసితో హి సహ సమ్యక్ వ్యవసితో హి సహ సమ్యక్ వ్యవసితో హి సహ. థ్యాంక్ యూ మాతాజీ. ఫుల్ చదువుతాము. అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యా సమ్యక్ వ్యవసితో హి సహ. అపి చేతు దురాచారో భజతే మాం నన్యభాక్ సాధురేవ సమంతవ్యం సమ్యక్ వ్యవసితో హి సహ. అపి చేతు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యం సమ్యక్ వ్యవసితో హి సహ. అపి చేతు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యం సమ్యక్ వ్యవసితో హి సహ. అపి చేతు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యం సమ్యక్ వ్యవసితో హి సహ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. పావని మాతాజీ మీరు చెప్పండి, తర్వాత వేరే వాళ్ళు. హరే కృష్ణ మాతాజీ. ఓకే. అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్
సాధు ఏవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ ఓకే మాతాజీ, ఇంకొకసారి చెప్తాం. అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధు ఏవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మోహిని మాతాజీ, మీరు 2 times చదవండి. హరే కృష్ణ మాతాజీ, 1 minute మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అపి చేసు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ. సాధు అపి రేవ చేత్సు చెప్పండి. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ మంతవ్యః సాధురేవ మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాతాజీ, నెక్స్ట్ అర్చన. చదవండి మాతాజీ, 2 times చదవండి మాతాజీ. అర్చన మాతాజీ. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्य समक् व्यवसितो हि सः. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्य सम्यग् व्यवसितो हि सः. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 1 కి వెళ్దాము. ఓకేనా? కృష్ణకుమారి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, దురాచారో భజతే మామన్యభాగ్ సాధురేవ మంతవ్య వసితో హినః. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సాధు రేవస. సాధు రేవస సపరేట్ గా చెప్పండి. సాధువు రేవ స సపరేట్. ఓకే. సాధు రేవ స మంతవ్య సమ్యగ్వ్యవసితో హి సహ. వెరీ గుడ్ మాతాజీ. హరి హరి బోల్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ మాతాజీ. మాతాజీ మాతాజీ, ఆ సా ఒకటి అంటే ఇప్పుడు అపి చేత్సు దురాచారు అదంతా కరెక్ట్ గానే చెప్పారు. భజతే మాం అనన్యభాగ్ సాధు రేవ స మంతవ్య. సా మిస్ అయింది, సా ని యాడ్ చేయమని అంతే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. నితిక మాతాజీ, హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యో సమగ్వవసితో హి సహ. సమ్యక్. ఓకే, సమ్యక్. అందుకే నేను సపరేట్ గా చదివించాను. సమ్యక్ వ్యవసితో హి సహ. నైస్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ బేటా. బొమ్మే మాతాజీ. ఎస్ మాతాజీ. లలిత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చదవండి. అపి చేస్తు దురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యగ్వ్యవసితో హి సహ. హరే కృష్ణ మాత. వ్యవసితో హి సహ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ అమృతి శ్రీనివాస్ ప్రభుజీ. లెవెల్ 2 కి వెళ్తున్నాం ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. అపి చేస్తు దురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ స మంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సహ. హరి బోల్ ప్రభు, చాలా బాగా చెప్పారు. ఎస్ నెక్స్ట్. హరే కృష్ణ నాగమణి మంచాల మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అపి చేత్సు దురాచారః భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః
सम्यग् व्यवसितो हि सः अपि चेत्सु दुराचारो మాతాజీ. ఓకే, దురాచారో. ఓకే, ఇంకొకసారి చదవండి. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव स मन्तव्यः सम्यग् व्यवसितो हि सः. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. చదవండి. కృష్ణ. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः. హరి హరి బోల్ మాతాజీ, హరి బోల్. లెవెల్ 3కి వెళ్దాము. ఓకే, అందరు హరే చక్కగా కృష్ణ జ్యోతి చెప్తున్నారు. మాతాజీ. ఎస్, జ్యోతి మాతాజీ. హరే కృష్ణ. జ్యోతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यं सम्यग् व्यवसितो हि सः हि सं हि सः. हि सः. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ మోహిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव स मन्तव्यः सम्यग् व्यवसितो हि सः. హరి బోల్ మాతాజీ, నైస్. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆపి చేత్సు దురాచారో భజతే మామనన్యభక్ సాధురేవ సమంతవ్యా. కరెక్ట్. సమ్యక్ సమ్యక్ వ్యవసితో. సమ్యక్ వ్యవసితో హి సహ. ఇంకొకసారి ట్రై చేయండి. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्या सम्यक् व्यवसितो हि सः. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 4 ఎవరు చదవాలనుకుంటే తెలుసు కదా, లెవెల్ 4 లో కళ్ళు మూసుకొని చదవాలి. అందుకే మీరు వీడియో ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చదవాలి. పవని మాతాజీ, చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణాం. స్టార్ట్ చేస్తాను. ఎస్ మాతాజీ. अपि चेत्सु दुराचारो भजते माम् अनन्यभाक् साधुरेव समन्तव्या सम्यग् व्यवसितो हि सः. హరి బోల్ మాతాజీ, నైస్. నెక్స్ట్ లలిత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्या सम्यग् व्यवसितो हि सः. हरे कृष्ण. హరి హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. మాతాజీ. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः. हरे कृष्ण माताजी. ప్రణామాలు మాతాజీ. ప్రణామ్ మాతాజీ. హరి బోల్. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. अपि चेत्सु दुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्या सम्यग् व्यवसितो हि सः. హరి బోల్ మాతాజీ. హరి బోల్. విజయలక్ష్మి మాతాజీ. हरे कृष्ण माताजी. హరే కృష్ణ. अपि चेत्सु दुराचारो भजते माम् अनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः. हरे कृष्ण. హరి బోల్ మాతాజీ. లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
अपि चेत् दुराचारो भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यक् व्यवसितो हि सः. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు పెట్టండి, నేను అనువాదం చదివేస్తాను. హరే కృష్ణ. భాష్యం ఈ రోజు పెద్దగా ఉంది కాబట్టి చదవడం లేదు, ఓన్లీ అనువాదం వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఎస్, కనిపిస్తుంది కదా. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇందులో లేదు, మీ దగ్గర ఉంటుంది కదా బుక్స్. అర్చన కృష్ణ మాతాజీ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. ఓకే మాతాజీ. అప్పిచేత్ అయినను, సుదురాచారః మిక్కిలి హేయమైన కార్యములు చేయువాడు, భజతే భక్తి యోగమున నియుక్తుడు, మాం నన్ను అనన్య భక్త్ అనన్య చిత్తముతో, సాధువు ఏవ సాధువుగనే, సహ అతడు, మంతవ్యః పరిగణింపదగినవాడు, సమ్యక్ పరిపూర్ణముగా, వ్యవస్థితః హి నిశ్చయమునందున్నవాడు, సహ అతడు. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. కుమారి అని ఉంది మాతాజీ, కుమారి వీరల మాతాజీ. అనువాదం శ్రీల ప్రభుపాద్ కి జై అని చెప్పి చెప్పండి, చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం శ్రీల ప్రభుపాద్ వారికి జై. మిక్కిలి హేయమైన కార్యము ననుసరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవ నందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. మనం ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాము, మళ్ళీ టైం సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ టైం ఉంటే కనుక లాస్ట్ లో మళ్ళీ నేను చదివిస్తాను, లేకపోతే లాస్ట్ టైం లాగా ఓన్లీ ఇందులోనే టైం అయిపోతుంది, మీకు అందరికి 9:30 దాకా అయిపోతుంది మళ్ళీ. ఓకే, స్టార్ట్ చేద్దాం ఎక్స్ప్లెనేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం మనకి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి ప్రతి ఒక్క డివోటీ లైఫ్ లో మనకి ఇది జరిగే తిరుగుతుంది అనమాట. సో అపి చేసు దురాచారో భజతే మాం అనన్యభా సాధురేవస మంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అని చెప్పారు. ఏంటంటే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు, అపిచేత్ అని చెప్తున్నారు. అపిచేత్ అంటే ఏంటి, ఈవెన్ ఇఫ్ అంటాం కదా, అపిచేత్. సో దురాచారు అంటే ఒక్కరు ఎంత అసహ్యకరమైన పని అంటే పొరపాటున వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి అంటే కాన్షియస్ ఉండి నాలెడ్జ్ ఉండి చేయడం కాదు, వాళ్ళకి తెలియకుండా ఏదైనా చేస్తే గనక అలాంటి వాళ్ళు అంటే సిన్ఫుల్ యాక్టివిటీస్ అలాంటివి చేస్తే భజతే మాం అని చెప్పారు. భజతే మాం అన్య భాగ్ అని చెప్తున్నారు కదా. భజతే మాం అన్య భాగ్ అంటే ఏంటంటే స్టిల్ హీఈస్ ఎంగేజ్డ్ ఇన్ మై డివోషనల్ సర్వీస్ లో ఎవరు ఉంటారో అనన్య భాగ్ అని అంటే వితౌట్ గెట్టింగ్ ఎనీ డివియేటెడ్. అంటే ఒకవేళ వాళ్ళ లైఫ్ లో పొరపాటున ఏదైనా డౌన్ ఫాల్ చూసేసి వాళ్ళు సిన్ఫుల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తే గనక వాళ్ళు మళ్ళీ డివోషనల్ సర్వీస్ లో ఉండే జరుగుతుంది. ఎందుకంటే మనము దూషించడము చాలా చాలా అపరాధం, ఇంకొకరిని మనము దూషించకూడదు అనమాట. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు క్లియర్ గా అంటే డీవియేట్ కాకుండా అంటే డివోషనల్ సర్వీస్ లో ఉండి ఎంతగా శ్రద్ధగా మళ్ళీ నన్ను చేస్తున్నారో అది నేను ఆర్డర్ చేస్తున్నాను అంటే ఇట్స్ మై ఆర్డర్. సాధు రేవస మంతవ్య అని అన్నారు కదా. మంతవ్య అంటే ఇది నా ఆర్డర్. అలాంటి వాళ్ళని ఎలా కన్సిడర్ చేయాలంటున్నారు, సెయింట్లీ అంటే సన్యాసంలాగా కన్సిడర్ చేయాలి. సమ్యక్ వ్యవసితో హి సహా అని చెప్తున్నారు. ఎందుకు అలా ఎందుకు చెప్తున్నారు కృష్ణ అనేసి మనకు డౌట్ వస్తుంది కదా. దాని గురించి ఏంటనంటే ఎందుకనంటే అంతగా చేసిన పొరపాటున డౌన్ ఫాల్ వాళ్ళు చూసినా కూడా అంటే డిటర్మినేషన్ తో వాళ్ళు ఏం చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు కదా, ప్రాపర్ భక్తి చేస్తున్నారు. అలాంటి వాళ్ళని దేవుడే క్షమిస్తున్నాడు. మనం ఎవరు మనం వాళ్ళని ఇంకొకరిని మనం మాట్లాడుకోవడానికి. ఇదే మన విషయానికి వచ్చేసరికి ఏదో పెద్దగా చెప్తూ ఉంటాం, ఏదో అయిందిలే అలా మిస్టేక్, ఏదో ఇట్ హ్యాపెండ్ అని అంటాం. బట్ ఇంకొకరిని మాట్లాడేసరికి మనం ఎలా మాట్లాడతాం, నాకు తెలుసుందిలే వాళ్ళు ఇలా ఉండే, నేను అనుకున్నాను. ఇవన్నీ మనము మాట్లాడకూడదు అనమాట. సో ఇక్కడ కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు, ఇంకొకరిని దూషించడం చాలా చాలా నేరం అని చెప్తున్నారు. ప్లస్ అలాంటి ఇది నా ఆర్డర్, వాళ్ళని సెయింట్లీగా చూడాలి. ఎందుకంటే వాళ్ళు
ప్యూర్ ఒక డివోషనల్ సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఆ పద్ధతితో వాళ్ళు చేసుకుంటున్నారు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్, అప్పుడప్పుడు ఒక పొరపాటు అనేది జరగవచ్చు. వాళ్ళు ఎంత సిన్ఫుల్ యాక్టివిటీస్ చేసినా కూడా కృష్ణుడికి భక్తుల గురించి ఎక్స్క్యూజ్ చేసేస్తారనమాట. సో అలా అనేసి మనం చేస్తూ ఉండిపోవాలనే కాదు. ఇక్కడ ఏంటనంటే పొరపాటున అది నోయింగ్లీ చేయడం వేరు. కృష్ణ ఇక్కడ చెప్పేశారు కదా మనం చేసేద్దాము అనేసి చేయడం వేరు. బట్ ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు, పొరపాటున ఒకవేళ డౌన్ ఫాల్ అనేది ఎంత సిన్ఫుల్ యాక్టివిటీస్ ఏదైనా కొంచెం అటు ఇటు ఇదైతే గనక మళ్ళీ భక్తిలో డివియేట్ కాకుండా అనన్య భాగ్ అన్నారు కదా, ఏంటంటే వితౌట్ గెట్టింగ్ డివియేషన్ అంటే భక్తిలో ఇక్కడ వాళ్ళు డైవర్ట్ కాకుండా ఎవరు చేస్తున్నారో అలాంటి వాళ్ళని సన్యాసులాగా చూడాలి, సెయింట్లీగా చూడాలి అనేసి చెప్తున్నారు. సో మనం ఏం చేయాలి అంటే అలాంటి వాళ్ళ గురించి మనము మాట్లాడడమే అపరాధం అనేసి అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మంతవ్య అంటే కృష్ణ స్వయంగా చెప్తున్నారు, నేను ఇట్స్ మై ఆర్డర్ అనేసి చెప్పారనమాట. సో డిటర్మినేషన్ తో ఉంటారు అలాంటి వాళ్ళు. అంటే ఐ మీన్ అలాంటి వాళ్ళు ఏంటి, అందరూ అలాంటి వాళ్ళే, బట్ ఇది రాంగ్ వర్డ్ మేబీ. సో అలా డివోషనల్ సర్వీస్ లో కొంచెం వాళ్ళకి అటు ఇటు జరిగినా కూడా మనుషులు కదా, ఒక్కొక్కసారి తప్పు పొరపాట్లు జరగవచ్చు. సో అలా అంటప్పుడు మనము దూషించకుండా, అది కృష్ణకి మ్యాటర్ కాదనమాట. ఎందుకంటే కృష్ణ చూసేది తప్పులవన్నీ పట్టించుకొని కూర్చోరు. ఏంటంటే ఎంత భక్తి చేశారో అది ఎక్కువగా చూస్తారు. ఏదో అప్పుడప్పుడు పొరపాటు జరిగింది అనుకోండి, దానికి ఎక్స్క్యూజ్ చేసేసి మళ్ళీ ఇంటెన్షనలీ కాదు, బై మిస్టేక్ అయిన భక్తులకి ఏదైనా ప్రాబ్లం అయితే కనుక కృష్ణ ఎక్స్క్యూజ్ చేసేస్తున్నారు, ఫర్గెట్ చేసేస్తున్నారు, ఫర్గివ్ కూడా చేసేస్తున్నారు, మర్చిపోతారు అనమాట కృష్ణ. సో ఫర్గివ్ కూడా చేస్తారు, అట్ ద సేమ్ టైం మర్చిపోతారు కూడా ఇలాంటివి చేసిన వాళ్ళకి. అంటే ఐ మీన్ వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేస్తారు. ఎందుకు చేస్తారు ఎక్స్క్యూజ్? ప్యూర్ డివోషనల్ సర్వీస్ లో డీవియేట్ కాకుండా ఉంటారు కాబట్టి ఎక్స్క్యూజ్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడే మనము ఒక్కొక్కసారి పాయింట్ అనేది మిస్ అయిపోతూ ఉంటాం చిన్నగా. అంటే దీనికి డబుల్ మీనింగ్ లా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎంత చేసినా కూడా ఓకే, ఏదైనా తప్పు చేసినా కృష్ణ ఎక్స్క్యూజ్ చేసేస్తారు, మనం చేయొచ్చులే అనేసి ఒక పెద్దగా డివోషనల్ సర్వీస్ ని అడ్డం పెట్టేసుకొని ఏదేదో చేసి నాకు కృష్ణ అది కాదు ఇక్కడ చెప్తుంది. ఎస్పెషల్లీ నో అని చెప్తున్నారు. ఏంటనంటే శ్రద్ధగా, అంటే వితౌట్, అంటే వాళ్ళకి తెలియకుండా అయి ఉండొచ్చు ఆ పొరపాటు, అలాంటివి దానికి కృష్ణ ఇక్కడ ఇది చేస్తారు, అంటే ఫర్గివ్ అనేది చేస్తారు అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇది మనం రాంగ్ గా అర్థం చేసుకోకూడదు, చాలా కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఇది బాగా బాగా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మళ్ళీ మన డివోషనల్ సర్వీస్ కి ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇలాంటివి. ఇప్పుడు మనం సాధక స్టేజ్ లో ఉన్నాము, డివోటీస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇలా చిన్నగా ఏదేదో చేసుకొని అపార్థం చేసుకొని అలా మనం మైండ్ లో ఫిక్స్ చేసేసుకొని ఇంకొకరి గురించి మనం అలా మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మేము డౌన్ ఫాల్ చూస్తాం అనమాట, మా డివోషనల్ సర్వీస్ కి ఎఫెక్ట్ పడుతుంది. సో మనము ప్రతి ఒక్కరు లివింగ్ ఎంటిటీ అన్న తర్వాత కండిషనల్ అండ్ ఇక్కడ యాక్టివిటీస్ అండ్ 2 టైప్స్ ఉంటాయి అనమాట, కండిషనల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అనేసి 2 టైప్స్ అనేది ఉంటుంది అనమాట. ఎవరికైనా సరే షరతులు ఉంటాయి. ఒక హ్యూమన్ బీయింగ్ కి, ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీకి ఎలా ఉంటుంది అంటే 2 కండిషన్స్. ఏంటనంటే కండిషనల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అనేసి చెప్తారనమాట. మళ్ళీ కండిషనల్ కాన్స్టిట్యూషనల్ ఇదంటే ఏంటి అనేసి మనం కొంచెం డీప్ గా వెళ్దాము. అంటే ఒక సాధకకి ఏది అవసరమో అది మనము నేర్చుకోవాలన్నమాట. సో కాన్స్టిట్యూషనల్ అండ్ కండిషనల్. ఫస్ట్ వచ్చేసి కండిషనల్. ఏంటి అని అంటే కండిషనల్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ అక్కడ ఏంటి బాగా ఇది యూజ్ చేశారనమాట అక్కడ మన పొరపాట్లో. ఒకసారి ఇంట్లో మీరు అందరూ చదువుకోండి, క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ప్రొటెక్టింగ్ ద బాడీ అంటే ఇప్పుడు మనకి ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఏదో ఒక సొసైటీ కోసము మనము ఫోకస్డ్ గా చేసుకొని మన బాడీ కాన్షియస్ గా ఏది చేస్తామో దాన్ని ఏమంటారో కండిషన్ అని చెప్తారనమాట. సో ఏంటి ఇక్కడ మెయింటైనింగ్ ద బాడీ అంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, నేను బాగా కనిపించాలి, ఇలానే ఉంటాయి కదా. సో బాహ్యంగా, బట్ జస్ట్ ఓన్లీ బయట కనిపించేది కండిషన్ అనే అర్థం చేసుకోవచ్చు మనం, ఇంతే సింపుల్.
కండిషన్ అంటే బయట ఏదైనా చేసుకోవడం, నేను ఇది చేసుకుంటా అది చేస్తా, చాలా మందికి అలాంటివి ఉండే ఉంటుంది. లోపల అంతరంగ శుద్ధి అక్కడ ఉండాలి కదా మనకి మెయిన్. అది వచ్చేసి కాన్స్టిట్యూషన్ లో వస్తుంది అనమాట, బయట కనిపించేది కాదు. శుద్ధ భక్తులకి ఏంటంటే మనసులో ఏముంటుందో, అంటే ఐ మీన్ వాళ్ళు లోపల నుంచి ప్యూరిఫికేషన్ ఏముంటుందో అది మనకి కృష్ణ కాన్షియస్ లో ఏమి ఉంటామో, బాడీలీ కాన్షియస్ ఉంటారనమాట. కండిషన్ వాళ్ళు బాడీలీ కాన్షియస్ అనేది ఉంటారనమాట. వేరాస్ ఇది కాన్స్టిట్యూషనల్ వచ్చేసి మనకి అది కండిషనల్. ఫస్ట్ వచ్చేసి కండిషనల్ బాడీలీ కాన్షియస్నెస్ అనేది వ్యామోహం ఉంటుంది అనమాట బాడీకి. నేను ఇది చేసుకోవాలి, నేను అది చేసుకోవాలి, నేను ఇలా కనిపించాలి, ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వేరాస్ కాన్స్టిట్యూషనల్ అది దానికి ఏంటంటే ప్రతి ఒక్క లివింగ్ ఎంటిటీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫుల్లీ కాన్షియస్ ఉంటారు అనమాట. స్పిరిచువల్ నేచర్ లో ఫుల్ గా ఎంగేజ్ అయి ఉంటారు అనమాట. కృష్ణ కాన్షియస్ లో ఎంగేజ్ అయ్యి ఆత్మ శుద్ధీకరణ చేయడానికి వాళ్ళు డివోషనల్ సర్వీస్ చేయడము, కృష్ణ పరమాత్మకి సేవ చేయడము ఇలా చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళలో వాళ్ళు శుద్ధీకరణ చేసుకుంటూ ఉంటారు అనమాట. ప్రాక్టీసింగ్ చేస్తూ డివోషనల్ సర్వీస్ చేస్తూ వాళ్ళు అలా చేస్తారు. దాన్ని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనేది చెప్తారనమాట. ఒకటి వచ్చేసి కండిషన్ అండ్ ఇంకొకటి కాన్స్టిట్యూషన్. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి యాజ్ ఏ సాధకాస్, డివోటీస్ గా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకొని మనం వెళ్ళాలన్నమాట. అంటే బయట బాహ్యంగా బయట బాగుండాలా, లేకపోతే లోపల నుంచి శుద్ధీకరణ జరగాల. వన్స్ మనం కృష్ణ కాన్షియస్ కి వచ్చిన తర్వాత అవన్నీ మనకి పట్టింపులు ఉండవు. పర్లేదు, మనకు ఫస్ట్ వినాలి, కృష్ణుడి గురించి ఆలోచించాలి, ఇవే ఉంటాయి. కృష్ణ గురించి ఎవరైనా చెప్తుంటే వినాలనిపించడము, కొంచెం మొగ్గు చూపిస్తాం అన్నమాట. అక్కడంతా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మనకేంటి జీవేరా స్వరూప హోయ్ కృష్ణేరా నిత్య దాస్ అని చెప్తాం కదా. సో కృష్ణ ఒక దాసులు అనేసి మనము యాక్సెప్ట్ అనేసి చేసేస్తాం అనమాట. సో దాన్ని కాన్స్టిట్యూషనల్ కిందకి వస్తుంది అనమాట. ఓకే. సో అలాగే ఎప్పుడు కూడా ఈ లివింగ్ ఎంటిటీ వన్స్ ఈ డివోషనల్ సర్వీస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏంటంటే ఎటర్నల్ సర్వీస్ అనేది చేస్తాం. ఇక్కడ కృష్ణునికి ఏంటంటే ఎప్పుడు చూసినా కృష్ణ సేవలోనే మైండ్ అంతా పోతూ ఉంటది అనమాట. ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేసే వాళ్ళకి సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనేసి ఆలోచిస్తూ ఉంటాం. అది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనేసి చెప్తారనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మాస్టర్ కదా కృష్ణ. ఎవరు మనకి కృష్ణ ఇస్ అ మాస్టర్ కి సేవ చేయడంలో తప్పేముంది? ఎక్కడెక్కడో సేవ చేస్తున్నాం కదా, ఎవరి కిందనో మనం పని చేస్తున్నాం, ఏదో చేస్తాం. అది కృష్ణ మనకి ఇంతగా మొత్తం అంతా తనదే. తనకి మనం కృష్ణకి సేవ చేయడంలో ఉన్న గొప్ప ఆనందం ఇంకెందులో కూడా అది పర్మనెంట్. ఇవన్నీ టెంపరరీ. ఇప్పుడు మనం లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి చేసుకుంటూ పోతాం, ఇంకా తప్పదు కాబట్టి, బాధ్యతలు కాబట్టి, రెస్పాన్సిబిలిటీ కూడా మనము చూసుకోవాలి కాబట్టి మనం చేసుకుంటాం. వెరాజ్ ఇక్కడ క్రియేటర్ అతనికి సేవ చేయడం, కృష్ణుడికి సేవ చేయడం వల్ల మనకేమవుతుంది? శుద్ధీకరణ జరుగుతుంది, ప్యూరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మనము డివోషనల్ సర్వీస్ లో కొంచెము మంచిగా ముందుకెళ్ళడానికి ఉంటుంది అనమాట ఛాన్స్ వచ్చేసి. సో ఒకటి ఆలోచించాలి, మనకి కండిషన్ అంటే గుర్తుపెట్టుకోవాలి, బాడీ కేర్ చేయడము, కాన్స్టిట్యూషన్ అంటే కృష్ణ యాక్టివిటీస్ లో అంటే డివోషనల్ యాక్టివిటీస్ లో మనము మునిగిపోవడం అనమాట. కొంచెం ఎప్పుడు దాని గురించే ఉంటది అనమాట. కృష్ణుడి గురించి ఆలోచించడము అన్ని అలాగే ఉంటది. ఇంత చేసినా కూడా ఇక్కడ వస్తుంది మళ్ళీ ట్విస్ట్ మనకి. ఏంటనంటే ఇంతగా చేసుకుంటూ పోతుంటాము, మంచిగానే ఓకే కృష్ణ దాంట్లోనే ఉంటాం. సమ్ టైమ్స్ కొంచెం అక్కడ ఇక్కడే మాయాదేవి తెలుసు కదా, ఇల్యూజరీ ఎనర్జీ ఉంటుంది కదా. సో అది మనకి ఖచ్చితంగా నిన్న ప్రభు కూడా చెప్పారు, పట్టుకునడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. మనం విన్నాం చాలా సార్లు క్లాస్ లో. ఏంటనంటే ఎక్కడ కొంచెం వీళ్ళు ఇదవుతారా నేను పట్టేసుకుందామా, ఇలా ఉంటది అనమాట, మన చుట్టూ ఉంటుంది అనేసి చెప్తుంటే ఎప్పుడు. సో ఏంటనంటే ఎంతగా కష్టపడి ఎంత ప్యారలల్ గా జరుగుతుంటే ఒక భక్తుడు లైఫ్ లో ఎలా ఉంటుందని అంటే ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇది కూడా చూసుకుంటూ అలా అనేసి ఏదో ఇదిగో ఉండి కూడా మనం ఏం వెళ్ళలేము. ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా ఎంతవరకు మెయింటైన్ చేయాలో అంతవరకు. మరీ ఉంటారు, టూ మచ్ గా ఉంటారు కొందరు. దాని గురించి అది కండిషన్ సోల్స్. మనకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివోటీస్ కి మినిమం ఏది ఉందో అది చేసుకోవాలి, అది తప్పు అని చెప్పడం లేదు. మినిమం అతి ఆశ ఉండకూడదు అనమాట. బాడీని కాన్షియస్ అతిగా ఉండకూడదు అనేసి చెప్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, చాలా మందిని చూస్తాం కదా, ప్లాస్టిక్ సర్జరీలోని అవి అని ముక్కు సరిగా చేసుకోవడము, నోరు ఏదేదో చేస్తూ ఉంటారు కదా. చాలా మందిని చూసాం మనం అలా. అంటే హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్
వాళ్ళది. సో ఏంటనంటే అలా మరీ ఓవర్‌గా ఉన్న చక్కగా దేవుడిచ్చింది కాకుండా వాళ్ళు మళ్ళీ దానికి చూసుకుంటూ ఉంటారనమాట. అది బాడీలీ కాన్షియస్ అనేసి చెప్తారు. అదంతా ఎందులో వస్తది? కండిషన్‌లో వస్తదనమాట. సొసైటీ కోసం నేను బాగా కనిపించాలి. అలా ఇలా అనేసి తర్వాత పొలిటికల్‌లో ఇలా ఉండాలి అని అంటే కొంచెం ఉంటదనమాట వాళ్ళకి మైండ్ సెట్ అంతా అలా. సో ఇక్కడ డివోటీ 2 ఒక్కొక్కసారి ఏంటనంటే మనకి ఇవి అంటే చిన్న చిన్నగా మనము మెయింటైన్ చేయాల్సి వస్తది. ఓకే. అది ఫైన్. బట్ ఎక్కువగా ఉండకూడదు. మరీ టూ మచ్‌గా చేసుకోకూడదు. అలాగే మనకి అట్ ద సేమ్ టైమ్ పారలెల్‌గా ఏం జరుగుతుంది? ఈ కాన్స్టిట్యూషన్ అంటే డివోషనల్ సర్వీస్ కూడా మనము చేసుకుంటూ వస్తుంటాము. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కొక్కసారి ఢీ కొట్టినట్టు అవుతుంది. అంటే మనకి వార్ లాగా అయిపోద్దనమాట. జస్ట్ ఢీ కొట్టినట్టు అయిపోతది. ఏంటనంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. ఏంటనంటే డివోటీ ఏంటి? ఇక్కడ మనకి ఇదంతా ఎలా తెలుస్తుంది? మనం కండిషన్‌గా ఉన్నామా? కాన్స్టిట్యూషన్‌గా ఉన్నామా? ఎలా అర్థం చేసుకోవాలి మరి? అలా ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ప్యూర్ డివోటీకి ఎప్పుడు ఇలా ఎదురవుతుందో అంటే ఫోకస్ మేము మంచిగా భక్తి చేసుకుంటున్నాం. దేని మీదో ఆశ పెరిగిందనుకోండి. ఏదో చూసాం. నాకు కూడా ఇలా కావాలి. నేను కూడా ఇలా ఉంటే బావుండు. ఇదేదైనా వచ్చిందనుకోండి అలాంటి స్లోగా స్టార్ట్ అయినట్టు మనము అర్థం చేసేసుకోవాలనమాట. కృష్ణ కాన్షియస్‌లో మనము ఆహ్ సిన్ అనేది కమిట్ చేస్తుంటాం. అంటే అపరాధాలు చేయడానికి స్టార్ట్ అవుతదనమాట. స్లైట్‌గా మనకి దూరం అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది. ఇక్కడ మనము అది చాలా అంటే ఐ మీన్ అప్పుడు మనకేమవుతుందనంటే మన బ్యాలెన్స్ మన చేతిలో ఉండదప్పుడు. సో, దాని నుంచి దూరమే ఉండాలి మనము. ఎందుకనంటే ఎంతగా ప్యారలెల్‌గా మనం చూసుకుంటూ ఉన్నా కూడా ఇట్ హ్యాపెన్స్. ఎందుకనంటే ఒక్కొక్కసారి జరిగిపోద్దనమాట. అప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కొందరు ఏం చేసేస్తారంటే సిన్‌ఫుల్ యాక్టివిటీస్ చేయడం మొదలుపెడతారనమాట. అంటే వాళ్ళకి వాళ్ళే ఇంకా సమాధానం చెప్పుకోవడము, ఇట్స్ ఓకే పర్వాలేదులే. ఇదొక్కటే కదా అలా అనుకుని ఎక్కువగా అవుతూ ఉంటాయన్నమాట. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడి నుంచి అది డౌన్ ఫాల్ అనేది అవుతుంటుంది అనేసి చెప్తున్నారనమాట. అది టెంపరరీ ఫాల్ డౌనే. ఓకే. ఫైన్. అప్పుడు మనకేంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఆ ప్రాబ్లమ్ అయిన వాళ్ళు కమిట్ చేస్తారు. తర్వాత సోషల్లీ, పొలిటికల్ అవ్వచ్చు. ఒకవేళ అన్‌విల్లింగ్ ఉన్నా కూడా ఇలా కొన్ని సార్లు అపరాధాలనేది జరిగిపోతూ ఉంటది. పొలిటికల్‌లో ఒకరిని చూస్తుండండి. చూస్తున్నాం కదా! మనం కూడా బయట మంచిగా భక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళకి ఆహ్, వద్దనుకున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్ క్రియేట్ అయిపోతాయి. అవునా? ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకి విల్లింగ్ ఉండదు. అక్కడ సొసైటీ కోసం చేయాల్సొస్తది. అలాంటి వాళ్ళది కూడా మనము ఇక్కడ అంటే టెంపరరీ ఫాల్ డౌన్ అనేది వాళ్ళ గురించి మనము చూస్తాం. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఇంకొకటేంటంటే ఈ పాయింట్‌ని అక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మనకి. అలాంటి వాళ్ళు కొంచెము డిస్‌క్వాలిఫై అన్నది అవుతూ ఉంటారు ఇక్కడ భక్తిలో అనేసి చెప్తారు. బట్ మళ్ళీ మనం చేసేసి ఒకవేళ ఇలా అయింది కృష్ణ మళ్ళీ కొంచెం డివోషనల్ సర్వీస్ ఎఫెక్ట్ పడకుండా చూసుకున్నారనంటే ఓకే. ఫైన్. అప్పుడు ఇట్ మైట్ హ్యాపెన్. ప్రతి ఒక్కరికి ఇది జరగొచ్చు. జరగదు. అందరూ పర్ఫెక్ట్‌గా ఉంటారు అనేసి ఎక్కడ లేదు. ఎందుకనంటే లైఫ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తీసుకెళ్తూ ఉంటది. మనం అది కంట్రోల్ చేసుకోవడం మన చేతిలో ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది అనేసి మనకి చెప్తారనమాట. అలాంటప్పుడు మనకి స్టిల్ సచ్ ఎ పర్సన్ షుడ్ కన్సిడర్డ్ యాస్ ఎ డివోటీ అని ఇక్కడ చెప్తున్నారు కదా కృష్ణ. ఇలా ఫాల్ డౌన్ చిన్నగా అయ్యింది. వాళ్ళు పొరపాటు అయ్యింది అనేసి చెప్తాం. ఎందుకు మరి ఎలా వయసు ఎందుకు డివోటీగా కన్సల్ట్ చేయాలి అనేసి వస్తుంది కదా ఎవరికైనా. ఇంత మిస్టేక్ చేస్తున్నారు, సిన్‌ఫుల్ యాక్టివిటీస్ చేశారు. ఎందుకు డివోటీగా యాక్సెప్ట్ చేయాలి అనేసి ఎవరికైనా డౌట్ వస్తది. నాకైనా వస్తది, మీకైనా వస్తది. అంటే మనకు ఆలోచన ఇంకా అక్కడి వరకేంది. కృష్ణ ఇక్కడ క్లియర్‌గా ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? శ్రీమద్ భాగవతంలో ఉంది మనకి ఏంటనంటే శ్రీమద్ భాగవతంలో హోల్ హార్టెడ్‌గా ఎవరు ఎంగేజ్ ఉంటారో అంటే ట్రాన్సెండెంటల్ అయి ఉంటారు కదా! సర్వీస్ చేస్తుంటారు కదా! ట్రాన్సెండెంటల్ సర్వీస్ అతీంద్రియ సేవలు అన్నీ అందిస్తూ ఉంటారు కదా! అలా లార్డ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఎవరు కృష్ణకి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అంటే హార్ట్ వాళ్ళది ప్యూరిఫై అయ్యి ఉంటుంది. సో, అలాంటి వాళ్ళని ఎక్స్‌క్యూజ్ అనేది చేస్తారు కృష్ణ అనేసి శ్రీమద్ భాగవతంలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, అది మనము జాగ్రత్తగా అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఇది ఆన్సర్ అనమాట. శ్రీమద్ భాగవతంలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ బట్ ఫుల్ కాన్షియస్‌గా ఉన్నారు, ఎంగేజ్ ఉన్నారు కృష్ణ భక్తిలో, ట్రాన్సెండెంటల్ సర్వీస్ చేస్తున్నారు లార్డ్ కృష్ణకి. సో, అలాంటి వాళ్ళది
హార్ట్ ప్యూరిఫై అయి ఉంటుంది, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. అంటే కృష్ణ లోపల నుంచి మనకి పరమాత్మగా ఉండి ప్యూరిఫై చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. డివోషనల్ సర్వీస్ చేసే వాళ్ళకి ప్యూరిఫికేషన్ అనేది జరుగుతున్నారు. అది మెయిన్ అనమాట. ఈ పర్టికులర్ వర్స్ లో, ఈ పర్టికులర్ శ్లోకలో అదే అర్థం చేసుకోవాల్సింది మనము అన్నమాట ఇక్కడ. సో ఈ సిన్ఫుల్ యాక్టివిటీస్ కొంచెం ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి ఫుల్ దయ చూపిస్తున్నారు కృష్ణ అనేసి చెప్పారనమాట. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. 1 పాయింటెడ్ ఫోకస్ డివోషన్ ఎవరు చేస్తారో, అనన్య భక్తి అని చెప్తాం కదా, 1 పాయింటెడ్ ఫోకస్ ఎవరు డివోషన్ సర్వీస్ చేసి అనన్య భక్తి ఎవరు చేస్తారో వాళ్ళకి కృష్ణ క్షమిస్తారు అనేసి చెప్తున్నారు. అంటే హోల్ హార్టెడ్లీ సర్వింగ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పారు. ఏంటంటే మనస్ఫూర్తిగా ఎవరు చేస్తున్నారో వాళ్ళని కృష్ణ యాక్సిడెంటలీ అని చెప్పారు. ఇక్కడ ఇంకొకటి మనకి యాక్సిడెంటలీ అంటే ఏంటి, అనుకోకుండా అయ్యేది కదా, యాక్సిడెంటలీ అయ్యేది సిన్ఫుల్ యాక్టివిటీస్. కృష్ణ అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి, అంటే అలాంటి వాళ్ళకి ఎక్స్క్యూజ్ అనేది చేస్తారు, ప్లస్ వాళ్ళని ప్యూరిఫై చేస్తారనమాట. కృష్ణ ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ వాళ్ళని ప్యూరిఫై అనేది చేస్తారు. బట్ ఇక్కడ మనం అనుకోవచ్చు, అంటే అలాంటి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు ఫర్గివ్ చేస్తారు, ప్లస్ ఫర్గెట్ కూడా చేస్తుంటారు. దిస్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ శ్రీ కృష్ణ కదా. ఇదే కదా మెయిన్. ఎంత మర్సిఫుల్ కృష్ణ. 1 పాయింటెడ్ డివోషన్ అంటే ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. డివోషనల్ సర్వీస్ ఎంత ఇంపార్టెంట్. ఇక్కడ కృష్ణ క్షమించేస్తున్నారు పొరపాటున అయినా తప్పులకి. చాలా మందికి ఉంటుంది చూడండి, పశ్చాత్తాప పడుతూ ఉంటారు, తప్పు అయిపోయి ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే. చాలా మంది డివోటీస్ లో ఉన్నారు, మన దాంట్లో కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ రియలైజ్ అయ్యారు, పశ్చాత్తాపం పట్టారు అనుకోండి, మళ్ళీ దేవుడు వాళ్ళని డివోషనల్ సర్వీస్ లో ఎంతో ముందుకు వచ్చేసారు వాళ్ళు. మరి ఎలా? కృష్ణ మర్సీ వల్లనే. లేకపోతే ఈ జనాలు మాట్లాడడానికి వాళ్ళకి అక్కడ ఉండబుద్ధి కూడా కాదు, అయినా కూడా వాళ్ళు డివోషనల్ సర్వీస్ లో వాళ్ళు అంకితమైపోయారనమాట కృష్ణకి. ఇంకా 1 పాయింటెడ్ డివోషనల్ సర్వీస్ చేసుకుంటూ కృష్ణ సర్వీస్ లోనే మునిగిపోయారు. కాబట్టి ఎంత ఇంపార్టెంట్ మనం ఇక్కడ ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. డివోషనల్ సర్వీసే హైలైట్ అన్నమాట మెయిన్. అందుకే అప్పుడు కృష్ణ ప్యూరిఫికేషన్ చేస్తారు. ప్లస్ అది ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది యాక్సిడెంటలీ. మెయిన్ ఆ వర్డ్ అర్థం చేసుకోవాలి. యాక్సిడెంటల్ గా అయినది మాత్రమే కృష్ణ క్షమించేది, నోయింగ్లీ చేస్తే మాత్రం అస్సలకే ఉండదు అనమాట. ఇంకా క్షమించేది లేదు, పెద్ద అపరాధమే అది. ఇంకా సిన్ఫుల్ డైరెక్ట్ ఇంకా నరకానికి. అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ పొరపాట్లో. అలాగే కృష్ణ కాన్షియస్ లో ఉండాలి అనేసి చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి మనకి డౌన్ ఫాల్ అనేది ఉన్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ప్రాబ్లం అయి ఉంటది. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డివోటీస్ లోనే మనం ఎవరినో ఒకరిని చూసే ఉంటాం, బట్ గాసిప్ చేసామని అనుకోండి, అది కృష్ణకు నచ్చదు. ఎంత ప్రాబ్లం చూసుకోండి. అది ఇంకొకరి గురించి మా భక్తి ఎంత డౌన్ ఫాల్ అవ్వడము ఖచ్చితంగా అయిపోతాం. మేము ఆల్రెడీ డౌన్ ఫాల్ అవుతాము. ప్లస్ వాళ్ళ గురించి గాసిప్ చేసుకోవడము. ఇంకా డివోషన్ సర్కిల్ ఉంటారు కదా, మనకి డివోటీ సర్కిల్స్ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర ముచ్చట్లు పెడుతుంటారు కదా, బేకారుగా ముచ్చట్లు. ఇవన్నీ ప్రభుకి అసలు గోవర్ధన్ ప్రభు చాలా సార్లు చెప్తారు, బేకారుగా ముచ్చట్లు. అక్క ఇది చూడు, వాళ్ళు ఎలా, వాళ్ళు ఇలా అనేసి ఎన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకన్నా అంతగా రిపీట్ చేస్తానంటే, మనం గాసిప్స్ కి వెళ్ళకూడదు అనేసి మమ్మల్ని మెంటలీ మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మన ప్రభువులు చెప్పినట్టే ఇక్కడ ఏం చెప్తున్నారు, గాసిప్ చేసేవాళ్ళు కామెంట్ చేస్తుంటారు కదా ఇంకొకరి గురించి, అది అస్సలకే కృష్ణకి నచ్చదు. అలాంటి వాళ్ళు డౌన్ ఫాల్ అనేది చూస్తారు. ప్లస్ ఇక్కడ కృష్ణ ఏంటంటే వీళ్ళ డౌన్ ఫాల్ ఉండడం వల్ల వీళ్ళ అంటే అర్థం చేసుకోవడానికి కూడా అర్హత ఉండదు వీళ్ళకి. వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో వాళ్ళదేంటో మనకి సంబంధమే లేదు. వీ షుడ్ నాట్ బాదర్. అది సంబంధం లేదు. నీ డివోషనల్ సర్వీస్ లో నువ్వెలా ముందుకు వస్తున్నావో అది ఇంపార్టెంట్, కృష్ణని ఎలా ప్లీజ్ చేస్తున్నావో అది ఇంపార్టెంట్. ఏంటంటే మళ్ళీ ఒకవేళ అలాంటి వాళ్ళని చూసామని అనుకోండి, వాళ్ళ గురించి ముక్కాలి అంతే, తప్పితే ఇంకేం లేదు. వాళ్ళని మంచిగా చూడు, త్వరగా వాళ్ళలో చేంజెస్ రావాలి అనేసి కృష్ణని కోరుకోవాలి. అప్పుడే కృష్ణ ఒక కృప అనేది మనకి దొరుకుతుంది అనేసి చెప్తున్నారు. అనవసరంగా దూషించడము అవన్నీ, ఎందుకంటే సగం ఇంత తెలిసింది అనుకోండి, ఇంత మాట్లాడతారు, దానికి ఇంకా ఉప్పు కారం అన్ని యాడ్ చేసి చాలా మాట్లాడతారనమాట. సో అదొక కిచిడి అయిపోతుంది. అది మ్యాటర్ అక్కడ ఎంత ఉందో తెలీదు. ఈ మాట్లాడడం వల్ల, గాసిప్స్ వల్ల, ఆ కమెంట్ చేయడం వల్ల ఆ డివోటీకి ఎఫెక్ట్ ఆల్రెడీ. ఒక్కసారి ఇక్కడ మనం ఊహించాలి, ఆ ప్యూర్ డివోటీ అయ్యుండొచ్చు, ఎందుకు పొరపాటు అయ్యుండొచ్చు, కృష్ణనే ఫర్గివ్ చేసేసారు. ఇన్ కేస్ మనం ఇలా మాట్లాడుకొని మేము డౌన్ ఫాల్ అయితే వెళ్ళదే ఖచ్చితంగా వెళ్ళిపోతాము. ఇన్ కేస్ ఆయన హీ మైట్ బికమ్ ఎ ప్యూర్ డివోటీ అని చెప్తున్నారు ఫ్యూచర్ లో. తర్వాత కృష్ణ ఇక్కడ అతన్ని ప్యూరిఫై చేసేస్తున్నారు. తర్వాత
అక్కడ హీ మే గో బ్యాక్ హోమ్ టు గాడెడ్ అని చెప్తున్నారు. అక్కడ అతను వెళితే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం మాట్లాడుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతాం. అతనేమో డివోషనల్ సర్వీస్ లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే పశ్చాత్తాపం ఉంది, ఆయన తెలుసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే మనకి ఇబ్బంది. సో మనం అలాంటి వాళ్ళని దూరం ఉండాలి అనేసి చెప్తున్నారు. మొత్తానికి మన డెస్టినేషన్ ఏంటి? గోలోకానికి వెళ్ళాలని అంటే ఏం చేయాలి? ఇంకొకరి గురించి దూషించకూడదు. భక్తులు చాలా ఇంపార్టెంట్ మనకి. మీకు ఆల్రెడీ ఐడియా ఉందని అనుకుంటా. 10 అఫెన్సెస్ అనేసి చెప్తాం, నామాపరాధాలు. బుక్ ఉంది ఒకటి చిన్నది, కృష్ణ కాన్షియస్ బుక్ లో మీకు అందులో సాంగ్స్ ఉంటాయి. 10 అఫెన్సెస్ డైలీ మార్నింగ్ జపా సెషన్ లో మనం చదువుతాం. ఈ నామాపరాధాలు చదువుతామంట. అది ఇంపార్టెంట్ అనమాట. అందులో ప్రతి ఒక్కటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మనం డివోటీగా కృష్ణ కాన్షియస్ కి ఇక్కడికి వచ్చిన తర్వాత నామాపరాధాలు ఒకసారి వింటే కనుక మీరు చూడండి, ఒకసారి దొరుకుతుంది. 10 అఫెన్సెస్ అనేసి చెప్తారు ఇంగ్లీష్ లో. నామాపరాధాలు 10 ఉంటాయన్నమాట. అందులో ఇది చాలా ఉందన్నమాట. ఇంకొక డివోటీ గురించి మనకి తెలిసినా తెలియకపోయినా మనకు సంబంధం లేదు. ఇంకొకరి గురించి చెప్పేటప్పుడు కూడా వినొద్దు. ఇంకా వద్దు, నాకు ఏదో పని ఉంది, నేను చాంటింగ్ చేసుకోవాలి, నా జోలికి రాకు అని చెప్పేయాలి. అక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసే పాపం కాకుండా మాకు కూడా ఆ పాపంని మూట కడతారనమాట. సో జాగ్రత్త వహించాలి. ఆ 10 అఫెన్సెస్ లో అది కూడా ఉంది. ఇంకొకరిని దూషించడము. వైష్ణవులు వాళ్ళు ఆల్రెడీ డివోటీ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మేము దూషించకూడదు అనేసి కూడా ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవసరమే లేదు మనకి వాళ్ళది. అమానైనా మానదేనా అని చెప్తారు. కీర్తనీయ సదాహరి అవసరమే లేదు. ఇక్కడ ఏంటనంటే వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. అది గుర్తుపెట్టుకోవాలి. అమానైనా మానదేనా, వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. అందరినీ గౌరవించాలి. ప్లస్ రిటర్న్ గా ఏది ఆపేక్షించకూడదు. నేను రెస్పెక్ట్ ఇచ్చాను కదా, నాకు కూడా వీళ్ళు అలాగే, అది నో, అది యాక్సెప్ట్ చేయరు. మనం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఏది ఆశించకూడదు అనేసి చెప్తున్నారనమాట ఇక్కడ కృష్ణ. అది ఒక డివోటీ యొక్క లక్షణం అనేసి మనకి పర్పట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకొకటి మంతవ్యం అని చెప్పారు కదా, మంతవ్యం వర్డ్ చాలా నొక్కి మరీ చెప్తున్నారు. మంతవ్య అనేసి, మంతవ్య అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఒకవేళ ఇది ఫాలో అవ్వకుండా మనకి ఎవరిని ఎదురు చేసుకున్నట్టండి? ఎవరిని ఎదురు చేసుకుంటాము ఒకవేళ ఇవన్నీ ఫాలో? కృష్ణ ఆర్డర్ చేశారు ఇక్కడ. ఇది నా ఆర్డర్ అని చెప్తున్నారు. ఇది మనం ఫాలో అవ్వలేదని అనుకోండి, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అతనికి ఎదురు చేసినట్టే కదా. ఇంకేముంది డివోషనల్ సర్వీస్? అక్కడ క్వశ్చనే లేదు. అలాంటి వాళ్ళ ముందుకు వచ్చే క్వశ్చనే లేదు. అవునా కదా? మంతవ్య అంటే ఇట్స్ మై ఆర్డర్ అని చెప్తున్నారు. సంబంధం లేదు, నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో, అంతే కదా. చెప్తారు కదా, అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్తుంటారు కదా. అలా మనకు సంబంధం లేదు, ఎగతాళిగా కూడా మాట్లాడకూడదు. సో ఇక్కడ మనము కృష్ణకి ఒకవేళ సపోజ్ ఇంకొకటి చెప్పాలని అనుకుంటే, కృష్ణని అడిగామని అనుకోండి, దట్స్ ఓకే కృష్ణ, నువ్వు చెప్తున్నావు కదా ఇలా యాక్సిడెంటలీ ఫాల్ డౌన్ అయిన వాళ్ళని కూడా నువ్వు కన్సిడర్ అనేది చేస్తావు డివోటీస్ అనేసి. సో ఎందుకు అనంటే డివోషనల్ సర్వీస్ లో వాళ్ళు ఫుల్లీగా ఎంగేజ్ ఉన్నారు కాబట్టి ఏదో మిస్టేక్ అనేది అయ్యింది, అది సంబంధం లేదు, ఆ పార్ట్ మాత్రమే చూడొద్దు అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అంటే ఐ మీన్ ఏదైనా ప్రాబ్లమ్స్, సిన్ఫుల్ యాక్టివిటీస్ చేశానని అనుకోండి, ఇంత సిన్ఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇక్కడ డివోషనల్ సర్వీస్ కూడా హెవీగా ఉంది, ఇది ఒక్కటే పట్టుకొని కూర్చోకూడదు, అన్ని మీరు వదిలేయాలి వాటి గురించి, అది నేను చూసుకుంటాను, మీకు సంబంధం లేదు అనేసి కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు. అదే మళ్ళీ సేమ్ రిపీట్, మంతవ్య అనేసి చెప్తున్నారు. మీకు సంబంధం లేదు, అదంతా పోర్షన్ ఆ వాళ్ళది, అదంతా మీకు డివోషనల్ సర్వీస్ ఇంపార్టెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డివోషనల్ సర్వీస్ ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు అనమాట. మనము ఏంటంటే ఉల్లంఘించినట్టు అవుతుంది కృష్ణకి, మనం ఒకవేళ వాళ్ళని దూషిస్తే అనేసి చెప్తున్నారు అనమాట. ఇంకొకటి అదే ఇందాక నేను చెప్పినట్టు యాక్సిడెంటల్లీ, అది గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ ఇంటెన్షనల్లీ చేసేది కూడా తప్పు అయిపోతుంది అనేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఎక్స్క్యూజ్ అనేది ఉండదు అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకొకటి మనకి ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు, వెన్ యాక్సిడెంటలీ ఫాల్స్ డౌన్, ఈజ్ ఇట్ దట్ ఈస్ డివోషనల్ సర్వీస్, ద గ్లోరీ ఆఫ్ డివోషనల్ సర్వీస్ కమ్స్ డౌన్, ద ఆన్సర్ ఈస్ గివెన్. ఏంటంటే నరసింహ పురాణంలో చాలా చక్కగా చెప్పారన్నమాట దీని గురించే. నరసింహ పురాణంలో మనకి పర్పట్లో ఉంది, చూడండి, చదువుకున్న తర్వాత నరసింహ పురాణంలో ఒక శ్లోక అనేది ఇచ్చారు. భగవతి చ హరావనన్య చేత వృష మలినోపి విరాజతే మనుష్య నాహి శశుకుల ఛవి
కదాచిత్ తిమిర పరాభవతాం ఉపైతి చంద్ర అని చెప్పారనమాట. ఇక్కడ ఏంటి దీనికి ట్రాన్స్లేషన్ ఏంటి అని అంటే, ఒక్కరు అంటే నరసింహ పురాణంలో కూడా భాగవతంలో చెప్పింది ఇందాక చూసాము, ఇప్పుడు నరసింహ పురాణంలో కూడా చెప్తున్నారు. ఇందులో మనం ఇంకేంటి ఇవన్నీ నమ్మాలి కదా, కృష్ణనే చెప్తున్నారు స్వయంగా. ఇదంతా మళ్ళీ ఇంకా రెఫరెన్స్ కూడా ఇస్తున్నారు మళ్ళీ దాంతో పాటు ఇవి ఇందులో కూడా ఉన్నాయి అనేసి. ఏంటంటే ఇది మీనింగ్ ఏంటి ఈ శ్లోకానికి అంటే, if one fully engaged in the devotional service of Lord is sometimes found engaged in abominable అంటే sinful activities లో చూడొచ్చు, ఒక్కొక్కసారి పొరపాటు అనేది జరగవచ్చు. కన్సిడర్డ్ టు బి లైక్ ద స్పాట్స్, దేనికి పోల్చారంటే స్పాట్స్ దట్ రిజెంబుల్ ద మార్క్స్ ఆఫ్ రాబిట్ ఆన్ ద మూన్ అని చెప్పారు. అంటే ఇప్పుడు చంద్రుడిలో కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు, చక్కగా ఇచ్చారు ఇక్కడ. ఆ చంద్రుడిని చూసామని అనుకోండి, అక్కడ చుక్కలు కనిపిస్తాయి కదా, అలాంటి మాత్రమే చంద్రుడు షైన్ అవ్వడం ఆగిపోద్దా? లేదు కదా, చుక్కల్ని ఎవరు ఇగ్నోర్ చేసేస్తారు. అలాగే ఒకవేళ డివోటీలో ఏదైనా ప్రాబ్లం అయితే గనక మనము అలాంటి చిన్నవి మనం ఇగ్నోర్ చేసేయాలి, అలాంటి వాటికి మనము వెళ్ళకూడదు. చంద్రుడు ఎంత సుందరంగా కనిపిస్తాడు, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, ఆ చిన్న మరకలేమి చూడం కదా, ఆ బ్రైట్నెస్, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు చంద్రుడు, ఇలాగే అనుకుంటాం కదా. ఒక డివోటీ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించేటప్పుడు కూడా ఇలాంటి అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ ఎగ్జాంపుల్ అనేది చక్కగా ఇచ్చారు నరసింహ పురాణంలో చాలా. అది సో మనము ఇగ్నోర్ అనేది చేసేయాలి అపరాధం చేసుకోవడానికి. ప్లస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే చిన్నగా విని అది ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట, అది కూడా మనకి సిన్ఫుల్ అపరాధం లాగానే చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇంకొకటి రూల్స్ బ్రేక్ చేసినట్టు అవుతుంది అనమాట. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, 4 రెగ్యులేషన్స్ ఇవన్నీ బ్రేక్ చేసినట్టు అయిపోతుంది అనమాట మనకు. ఓకే, సో ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ మనకి ఇన్ఫాక్ట్ అది గ్రేట్ అఫెన్స్, ఇందాక నేను చెప్పినట్టు హోలీ నేమ్ లో అది కూడా ఒకటి కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ అనేసి చెప్తున్నారు. సో స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది డివోషనల్ సర్వీస్ లో అని కూడా చెప్పారనమాట ఈ పట్ల మనకి. సో ఇట్స్ అ బిగ్ అఫెన్స్ అనేది చెప్తున్నారు. సో ఇది మనకి ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ డివోషనల్ సర్వీస్ గురించి ఆలోచించాలి. వేరే వాళ్ళు ఏది చేస్తే ఏంటి, నువ్వు ఎక్కడ, మనం ఎక్కడి వరకు కరెక్ట్ గా ఉన్నామో అది ఇంపార్టెంట్, అంతే తప్పితే మిగతాది ఏది అవసరం లేదు అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇంకొకటి వచ్చేసి డిక్లరేషన్ లాగా ఎలా ఇచ్చారని అంటే మనకి ఇల్యూజరీ ఎనర్జీ గురించి మాట్లాడారు ఇక్కడ. భ్రమ గురించి, అంటే భ్రమలో ఉంటారు కదా చాలా మంది, భ్రమలో ఉంటారు, దానికి ఇక్కడ అన్ని చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి చెప్పారనమాట. సో ఆ ఇల్యూజన్ ఎనర్జీకి మనము డౌన్ ఫాల్ లో ఒకవేళ వెళ్తే కనుక దానికి ఆపోజిట్ గా వెళ్ళి మనం ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ కి మన తృప్తి కోసం మనం మాట్లాడుతుంటాం ఇంకొకరి గురించి. అలా వెళుతూ ఉంటే ఎలా ఎగ్జాంపుల్ ఇచ్చారని అంటే, ఈ ఫ్లోయింగ్ రివర్ ఉంటుంది కదా, దానికి ఢీ కొట్టుకొని ఎదురు వెళ్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తాం ఎదురు అంటే. అది ఇంకొక గుడ్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అని అంటే, ఎంత మంచిగా స్విమ్మర్ అయినా కూడా ఎదురు చేసుకొని సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇవన్నీ వస్తుంటుంది, అడ్డం వస్తుంటది అనమాట. ఇల్యూజరీ పొటెన్సీ మనకి కృష్ణదే పరీక్ష చేయడానికి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎదుర్కొని మళ్ళీ ఒకవేళ నిలబడ్డాం అనుకోండి, డివోటీ యొక్క లక్షణం ఏంటంటే వస్తుంటాయి, రావని కాదు, ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. ఇది ఎదుర్కొని మనం నిలబడితే అప్పుడు ఒక ప్యూర్ డివోటీగా మనము నిలబడతాము అనేసి చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు, వై విల్ ద ఇల్యూజరీ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్ విల్ లీవ్ అస్ లైక్ దాట్ అనేసి చెప్తున్నారు. మళ్ళీ అలా ఉండరు కదా, ఎలా వదులుతారు మమ్మల్ని, ఏం అలా వదలరు. ఒకవేళ ఎదురేసుకొని నాకు నువ్వు ఏది వచ్చినా సరే కృష్ణ, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు ఉన్నావు, నేను ఇదంతా చెయ్యను అనేసి ఎదురుబడి నిలబడాలి. మనం ఒక డివోషనల్ సర్వీస్ ని ప్రూవ్ చేసుకోవాలి. కృష్ణుడికి ఏంటంటే ప్యూర్ డివోషన్ ఒకటే ఇంపార్టెంట్. అలాంటప్పుడు మనకి టైట్ ఫైట్ అయినట్టు అనమాట. ఇంకా ఇల్యూజరీ ఎనర్జీకి మాయా శక్తి ఉంటుంది కదా, మాయాదేవికి ప్లస్ డివోటీస్ కి. సో అప్పుడు నెగ్గాలి మనం, అది ఇంపార్టెంట్ అనమాట. ఇంతగా నేర్చుకుంటున్నాం మనం, ఆ మాయాదేవికి ఎదుర్కొంటున్నాం కదా. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి లైఫ్ లో మనం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇన్ని రౌండ్స్ చేస్తున్నామని అనుకోండి, ఒక్కొక్క రోజు మనకు అవ్వకపోవచ్చు మాయాదేవి వల్లే ఎదుర్కొంటున్నాం. మళ్ళీ నిలబడి అమ్మ ఈ రోజు ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాల్సిందే అనేసి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అంటే అంటే డైలీ ఫైటే మనకి, మాయాదేవితో రోజు ఫైటే జరుగుతూనే ఉంటది అనమాట. సో మనకి డివోషనల్, ఎస్పెషల్లీ డివోషనల్ సర్వీస్ లో ఇది చాలా చాలా జరుగుతుంది మనకి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఇవన్నీ ఆటంకాలు
కామన్ అని చెప్తున్నారు అనమాట. న్యూ ఫైట్స్ అంటే స్టార్టింగ్ న్యూ స్టేజ్ డివోటీస్ కి ఇదంతా కామన్. ఒక్కసారి స్థిరంగా నిలబడితే కనుక ఆటోమేటిక్ గా మాది కూడా ఓకే, వీళ్ళని ఎంత డిస్టర్బ్ చేసినా కూడా వీళ్ళు ఎంతే వేరే వాళ్ళని ఎత్తుక్కుంటుంది అనమాట అప్పుడు మళ్ళీ. సో మనం జాగ్రత్తగా డివోషనల్ సర్వీస్ ని సీరియస్ గా తీసుకొని చేసుకోవాలన్నమాట. సో అది చాలా చక్కగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంకొకటి వచ్చేసి మనం ఒకవేళ లో అయ్యామని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డివోషనల్ సర్వీస్ లో, అలాంటప్పుడు మనము భయపడకూడదు అనేసి కూడా చెప్తున్నారు. ఏదో అయి ఉండొచ్చు ప్రాబ్లమ్స్, అలాంటప్పుడు మనం ఎవరి దగ్గర వెళ్ళాలండి? ఐడియా ఉందా? చెప్పాము చాలా సార్లు. మనకు ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఏ ఫ్రెండ్స్ కాదు, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇందులో హెల్ప్ చేయరు. గురువుని చాలా ఇంపార్టెంట్. ఇది మనము ఫిక్స్ చేసుకోవాలి. వన్స్ కృష్ణ కాన్షియస్ వస్తే చాలా చాలా ఇంపార్టెంట్. గురువు లేని, నేను అంటున్నాను కదా, పాదం వాళ్ళని పట్టుకుంటే చాలు, వాళ్ళు చేయి పట్టుకొని మమ్మల్ని తీసుకెళ్తుంటారు అనేసి ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. ఇది దీని గురించి నాకైతే బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకనంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం అటు ఇటు డిస్టర్బ్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇంట్లో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకి ఇది అవ్వట్లేదు, ఏదైనా ఆటంకం వస్తుంది అని అంటే మనం ఫస్ట్ వెళ్ళాల్సింది గురువు దగ్గరికి వెళ్ళాలి. మనం లో అవ్వకూడదు, చాలా ప్రాబ్లం అది. ఎందుకనంటే లో అయ్యింది అనుకోండి మొత్తానికి పోగొట్టుకుంటాం. ఇంకా ఇంతవరకు మనం ఏం రీచ్ అయ్యామో అది కూడా పోగొట్టుకుంటాం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? గైడెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరి దగ్గర? శిక్షా గురువులు మనకు ఉంటారు, బోధన గురువుస్ ఉంటారు, దీక్షా గురువులు ఉంటారు. వీళ్ళందరూ మన గురువులు కదా. మీకు ర్యాపో ఎవరి దగ్గర బాగుందో, ఎవరి దగ్గర మాట్లాడుకుంటారో. చాలా మంది చూడండి, మనకు తెలిసిందే, హిస్ గ్రేస్ రిషికేష్ దాస్ ప్రభుజీ దగ్గర చాలా మాట్లాడుతుంటారు, కాల్ చేస్తారు ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ. ఈవెన్ నేను కూడా చేశాను. నాకు కూడా కొంచెం ఒక్కొక్కసారి డిస్టర్బ్ అయ్యి, నాకు చాంటింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా డివోషనల్ సర్వీస్ లో ఎఫెక్ట్ పడడము, లేకపోతే పిల్లల గురించి నాకైతే టెన్షన్, మెయిన్ టెన్షన్, పిల్లలు ఎప్పుడు డివోషనల్ సర్వీస్ కి వస్తారు ప్రభు, మీకెందుకు అవ్వాలి, మీరు ఫస్ట్ చెయ్యండి, ఎందుకు మీరు ప్రసాదం చేసి పెట్టండి, నో ప్రాబ్లం. ఇదే గైడెన్స్ ఇస్తారు చాలా. ఫస్ట్ గురువులకు అప్రోచ్ అవ్వండి, లేదా గంగపల ప్రభుకి కాల్ చేసేస్తాను ఇమీడియట్ గా ఏ ప్రాబ్లం వచ్చినా, లేదా గోవర్ధన్ ప్రభుకి కాల్ చేస్తాను. సో ఈ ముగ్గురు త్రిమూర్తిలు ఉన్నారు నా లైఫ్ లో. సో ఈ ముగ్గురులో ఫస్ట్ ఎవరికో ఒకరికి కాల్ చేసి ఖచ్చితంగా కనుక్కుంటాను అనమాట. అంటే నేను చేస్తున్నాను కదా, మీకు మీ గురువులు, మీకు అటాచ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మీరు కనెక్ట్ అయ్యి ఒకసారి ఆ క్లారిటీ అనేది తీసుకోవాలి. వాళ్ళ ఒక గైడెన్స్, వాళ్ళ ఒక మర్సీ వల్ల మనకి ఏంటంటే ఏం జరుగుతుందో చెప్పుకున్నామని అనుకోండి, మమ్మల్ని వాళ్ళు తీర్చిదిద్దుతారనమాట. ఓకే ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇది వద్దు, ఇలా చేసుకో, ఇది తగ్గుతుంది, ఇది చేసుకో. సో మళ్ళీ మనము కంబ్యాక్ అనేది అవుతాం అనమాట. డివోషనల్ సర్వీస్ లో ఎఫెక్ట్ పడకుండా మనం చూసుకుంటూ ఉంటాము. లేకపోతే మన డివోషనల్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము, సర్వీస్ చేస్తామో అవన్నీ ఆగిపోతాయి. భక్తిలో మనము ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా మనము గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సుపీరియర్స్, మనకి సీనియర్ డివోటీస్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ఈ ఆస్టారిటీస్, కో రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, తర్వాత భక్తులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో అలాంటి వాళ్ళ దగ్గర మనము గైడెన్స్ తీసుకోవడము ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నారు. వాళ్ళ మర్సీ వల్ల మళ్ళీ మనము మనం మళ్ళీ చేయి పట్టుకొని నడుపుతారనమాట. డౌన్ ఫాల్ లో ఉంటాం అనుకోండి, చేయి పట్టుకొని మళ్ళీ ఇలా నడుపుతారనమాట. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తుంటారు, అవి మనము ఫాలో చేస్తూ ఉండాలి అనేసి చెప్తున్నారనమాట. ఇంకొకటి, సో అప్పుడు మనకి ఏంటంటే ఎంత తొందరగా అయితే విల్ కమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ అనేది ఖచ్చితంగా, గురువుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే మనకి భక్తిలో ముందుకెళ్ళాలి. వితౌట్ గురువు నథింగ్ అండి, వీఆర్ నథింగ్. నేను కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరు కానివ్వండి, ఎవరైనా వాళ్ళకి వాళ్ళ గురువులే ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. లైఫ్ లో గురువు లేని లైఫే కాదు అనేసి చెప్తాను. ప్రతి ఒక్కరి లైఫ్ లో గురువు అనేది ఉండే తీరాలి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చెప్పుకొని నడుపుతారు. మనం అలా అనేసి ఇది కాదు, ప్రతి ఒక్కటి చిన్న చిన్న మ్యాటర్కి కాల్ చేయాలని కాదు. ఏంటంటే భక్తిలో ఎఫెక్ట్ పడింది అని అనుకోండి, ఏదైనా ప్రాబ్లం ఇలా డౌన్ అవుతున్నాను అనేసి మనకి ఇందాక కండిషన్ అండ్ కాన్స్టిట్యూషన్ చూసాం కదా, అవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే ఇలా వ్యామోహానికి వెళ్తున్నానా, డివోషన్ లో తగ్గుతుందా, అప్పుడు కాల్ చేయాలి. నాకు ఇలా జరుగుతుంది, నన్ను ఎలా ఇంప్రూవ్ చేయమని చెప్తారు ప్రభు అనేసి గైడెన్స్ కి వెళ్ళాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నారు అనమాట.
సో అప్పుడు మనం ఏంటనంటే దురాచార అని చెప్పారు కదా, దానికి వెళ్ళమన్నమాట. అఫెన్స్ చేయడానికి దూరంగా ఉంటాము. కమిట్ చేస్తుంటారు కదా, మనకు తెలియకుండా మళ్ళీ అఫెన్సెస్ అనేవి అయిపోతూ ఉంటాయి. సో అది కాకుండా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కి వెళ్ళాలి. వీ హ్యావ్ టు సీక్ నాలెడ్జ్. వాళ్ళ నుంచి మనము నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. అప్పుడు మనం సిన్ఫుల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉంటాము అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇంకా కృష్ణ ఇక్కడ నెక్స్ట్ శ్లోకాలు వచ్చేసి మనకి ఏం చెప్తారని అంటే, కృష్ణ ఇలా అందరికి ఇలా చెప్పావు కదా కృష్ణ, ఇలా మరి ఉంటుంది కదా డౌట్స్ అనేది. సో సిన్ఫుల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి కూడా కన్సిడర్ గా చేస్తున్నావు కదా నువ్వు డివోటీగా. ఒకవేళ మేము అడిగామని అనుకోండి, వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎలా కృష్ణ అని అంటే, కృష్ణ దాని గురించి అంటే ఏం చెప్తారు, సంథింగ్ ఈ సేయింగ్ స్పెషల్ థింగ్ అన్నమాట. సో అది నెక్స్ట్ శ్లోకంలో వచ్చేస్తుంది మనకు. సో ఈ రోజు మెయిన్ పాయింట్స్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నామంటే, ఒకరిని దూషించకూడదు, ఇంకొకరి గురించి మాట్లాడకూడదు, మనము గాసిప్స్ కానివ్వండి, కమెంట్ కానివ్వండి, వల్ల మనం వాళ్ళ గురించి చెప్పకూడదు అనమాట. సరే, జస్ట్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ అనమాట. సో కృష్ణ ఈజ్ వెరీ మర్సిఫుల్. కృష్ణనే క్షమిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ప్రియారిటీ అంటే డివోషనల్ సర్వీస్ ఎంత ఉందో అది చూస్తున్నారు. ఇంత చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ప్రాబ్లం అయితే అది ఓకే, నా డివోటీయే కదా, అందుకే చెప్తున్నారు ఇక్కడ. డివోషన్ అదే పార్షాలిటీ కొంచెం చూపిస్తారు ఇక్కడ. ఏంటంటే డివోటీస్ కి పార్షాలిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే డివోషనల్ సర్వీస్ కూడా అదే రేంజ్ లో చేసి ఉంటారు కాబట్టి. ఓకే, అయ్యిందో అప్పుడప్పుడు మిస్టేక్స్, నో ప్రాబ్లం అని చెప్పారనమాట. సో మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి, యాక్సిడెంటల్ గా అయ్యింది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఏదోదో పెద్దగా ఈ శ్లోకాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని కృష్ణ నేను ఏం చేసినా అది నేర్చుకున్నాం, ఏం చేసినా వదిలేస్తారు అంటే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. నో, ఇంటెన్షనల్ చేసిన దానికి డిఫరెన్స్ అనేది ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మనము. తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, శిక్షాగురు, దీక్షాగురు, బోధన గురు ఇలా ఉంటారు. అలాగే సీనియర్ డివోటీస్ ఉంటారు, సుపీరియర్ డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మనము అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళ అసోసియేషన్ లో ఉంటే కనుక మనం కూడా ప్యూర్ డివోటీస్ గా మారుతాము. వాళ్ళ గైడెన్స్ అనేది మనం తీసుకోవాలనేది నేర్చుకున్నాం. అలాగే నరసింహ పురాణంలో శ్లోకం ఏముందో దాని గురించి కూడా అర్థం చేసుకున్నాము. ఎలా ఎగ్జాంపుల్ ఇచ్చారు అక్కడ, చంద్రుడు, చుక్కలు ఉంటాయి. అలాగే సేమ్ ఎగ్జాంపుల్ డివోటీని అక్కడ ఆ దృష్టిలో చూసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉంటాయి మిస్టేక్స్, ఇట్స్ ఓకే, ఇగ్నోర్, అంతే. అది ఆలోచన వద్దు. నేనెంతగా ఉన్నాను భక్తిలో, అది ఇంపార్టెంట్, అది మెయిన్ అనమాట. ఆ ఎగ్జాంపుల్ చాలా నచ్చింది నాకైతే. సో ఇంకొకటి వచ్చేసి, మనము ఒకవేళ నేను ఆ మిస్టేక్స్ చేస్తే ఎలా, అప్పుడు ఏం చేస్తాం, ఓకే ఇదేదో చిన్నగా మిస్టేక్ అయిపోయింది, ఇలా అవ్వకుండా ఉండాల్సిందే, ఏదో అయిందిలే, మాకైతే లైట్ తీసేసుకుంటాం. వేరే వాళ్ళదైతే ఎత్తి చూపిస్తూ ఉంటాం. అది మనం చేయకూడదు అనేసి చెప్తున్నారు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. కృష్ణ ఎంత మర్సిఫుల్, ఫర్గివ్ చేస్తారు ప్లస్ ఫర్గెట్ చేస్తున్నారు ప్యూర్ డివోటీస్ కి. అది ఓకే. అది నేను ప్లస్ నామాపరాధం గురించి చెప్పాను. 10 అఫెన్సెస్ మనకి ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ప్లీజ్ గో త్రూ దట్. ఏంటంటే ఆ నామాపరాధం చూస్తే మీకు ప్రతిదీ అర్థమైపోతుంది క్లారిటీగా, అక్కడ మనం ఏం చేయాలి ఏం లేదు అనేసి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే ఒక సెకండ్ ఆ బుక్ చూపిస్తా. మరి కృష్ణ ఇలా ఉంటుంది, చిన్న బుక్. ఇది సాంగ్స్ కూడా ఇవి ఉన్నాయి, మనకి ఇస్కాన్ లో దొరుకుతుంది. ఇందులో మనకి ఈ మంగళాచరణము ఇవన్నీ ఉన్నాయి కదా, మనం డైలీ పాడతాం కదా, కనిపిస్తుంది అనుకుంటా అందరికి కృష్ణ కాన్షియస్ బుక్ ఇది. సో ఇందులో ప్రతిదీ మనకి మంగళాచరణం ఉంది, నరసింహారతి, అన్ని సాంగ్స్, ఈ గౌడీయ వైష్ణవ సాంగ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని ఉన్నాయి. ప్లస్ ఈ నామాపరాధాలు ఇందులో ఉన్నాయి. తర్వాత మనకి ఆఫరింగ్ ప్రసాదం ఎలా మనం నైవేద్యం చేయొచ్చు అవన్నీ డౌట్స్ ఉంటాయి కదా చాలా మందికి. ఆల్రెడీ ఉంది నా దగ్గర, కావాలంటే పంపిస్తాను. బట్ ఇందులో ఏంటంటే మనము ఇప్పుడు నేర్చుకున్నాం కదా, దామోదర్ ఆరతి కింద 4, అదే పాదం దగ్గర 4 times, బొడ్డు దగ్గర 2 times ఇవి నేర్చుకుంటున్నాం కదా. అలాగే ఇవి కూడా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. వన్స్ మీరు కృష్ణ కాన్షియస్ కి వచ్చిన తర్వాత తిలక్ మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ప్రతిదీ ఇచ్చారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటనంటే జపం ఎలా చేయాలి ఇలా క్లియర్ గా పిక్చర్ వైజ్ ఇచ్చారనమాట. సో ఈ బుక్ అనేది ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఓకే, ఫాలో అవ్వండి. ప్లస్ అది మనం ఆల్టర్ కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా ఇస్తారు ఇక్కడ. చూస్తున్నారా, ఫస్ట్ ఎలా ఉండాలి, మన ఆల్టర్ లో ఎవరెవరిని ఫస్ట్ పెట్టాలి ఏంటి, ఆఫరింగ్ ఆఫ్ ప్రసాద్, తిలకం చూడండి.
ఎక్కడెక్కడ మనం ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో ఉన్నాము, తిలకం పెట్టుకుంటాం కదా, అప్పుడు ఏం నేమ్స్ ప్రొనౌన్స్ చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ కేశవాయనమా, నారాయణాయనమా, వామనాయనమా, ఎక్కడెక్కడ అలా పెట్టుకుంటాము, ఎన్ని ప్లాట్స్ లో పెట్టుకుంటాం కదా, అది మనము ఏం చెప్పి పెట్టుకోవాలనేది ఇచ్చారనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ వన్స్ మనం ఇందులో ఎంటర్ అయ్యాక. సో మీరు అవన్నీ పాటిస్తున్నారంటే ఫైన్, లేకపోతే మీరు లైట్ తీసుకోండి. సీరియస్ ఉంటే కనుక ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇందులోనే నామాపరాధాలు కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి యూ ప్లీజ్ గో త్రూ దట్. ఏంటంటే అపరాధాలు ఏమేమి చేయకూడదు, జపం చేసేటప్పుడు కూడా మనం ఏం అపరాధాలు చేయకూడదు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో మెన్షన్ చేశారు క్లియర్ గా. అది మనం ఒకసారి చదివితే కనుక సూపర్ గా, అంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనేసి చెప్తున్నాను. అంతే, ఈ రోజు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. శ్లోకాలు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. అంత క్లియర్ గానే ఉంది. ఒక మెయిన్ పాయింట్, ఇంకొకరిని దూషించకూడదు, అంతే. ఓకే, ఏం లేదు. నామాపరాధాలు. ఎస్ మాతాజీ, రసమాతాజీ మెసేజ్ చేశారు. రసవర్తి మాతాజీ, గౌడీయ వైష్ణవ సాంగ్స్ బుక్, ఎస్, పేజ్ నెంబర్ 18 చూపించారు ఇందాక మాతాజీ. మాతాజీ దాని గురించి మెసేజ్ చేశారు. గౌడీయ వైష్ణవ, అది ఫస్ట్ ఈ బుక్ ఒకటి కొనుక్కోండి. మనకి ఎప్పటికైనా మనం ఒకవేళ సీరియస్ గా అయిన తర్వాత చాలా హెల్ప్ అవుతుంది. మనకు అన్ని సాంగ్స్ ఉన్నాయి అందులో, ప్రతి ఒక్క దామోదరాష్టకం. ఎవరు? హరే కృష్ణ మాతాజీ బుక్ పేరు ఏంటి అది? ఇది వచ్చేసి హ్యాండ్ బుక్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, గౌడీయ వైష్ణవ కీర్తనలో అనేసి దొరుకుతుంది మాతాజీ. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే మాతాజీ, పావని మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. ప్రణామ్. అది ఇదేమన్నా తెలుగు బుక్ పీడిఎఫ్ ఉందా అని అది పీడిఎఫ్ ఉండాలి మాతాజీ. నేను మాతాజీ ఇంకొక మాతాజీ దగ్గర అడిగి నేను పంపిస్తాను. ఓకే, మ్యూట్ లో ఉండండి దయచేసి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? పంపిస్తాను మాతాజీ, నేను మాతాజీ దగ్గర ఉన్నాయి అని, నేను పీడిఎఫ్ ఉంటే కనుక్కొని పంపిస్తాను. ఈ బుక్ ఉంటే కనుక మనకి ఇస్కాన్ లో దొరకవచ్చు. ఓకే, కృష్ణ బుక్ లో ఉంటుంది చూడండి ఒకసారి. కమిటెడ్ అఫెన్స్ మాతాజీ, అంటే సుదురాచారం అనేసి అడిగారు ఎవరో ఇక్కడ మనకి. సెకండ్, మాతాజీ, లలిత మాతాజీ, హరే కృష్ణ. సుదురాచారం అని అంటే మాతాజీ ఇక్కడ ఇప్పుడు చూడండి, సపోజ్ ద పర్సన్ మైట్ సే దట్ హీ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ సుదురాచారం అని అంటే కమిటెడ్ అఫెన్స్ యాక్టివిటీస్, సిన్ఫుల్ యాక్టివిటీస్ ఎవరు చేసి ఉంటారో దాన్ని సుదురాచారం అని అంటారు. ఓకేనా? హరిగోల్ మాతాజీ విన్నారా? ఓకే, లేదా? ఎస్, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఆన్సర్ అయితే చేశాను మాతాజీ. రికార్డింగ్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ప్లస్ మనకి పర్పట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నో ఇష్యూ. అందులో కూడా మీకు అర్థమైపోతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఒకసారి, భాష్యం మనకి పర్పట్ పెద్దగా ఉందనేసి నేను చదివించలేదు, టైం వేస్ట్ అయిపోతుంది అనేసి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏం చేద్దాము? ఎందుకనంటే నేను 2-3 వీక్స్ నుంచి మళ్ళీ పెద్దగా అయిపోతుంది పాపం, మీరందరికీ వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎస్, ఏం డౌట్స్ లేకపోతే నేను ఎండ్ చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్, గౌడీయ వైష్ణవ సాంగ్స్ ఒకసారి చాట్ బాక్స్ చూడండి, మాతాజీ కూడా అక్కడ పెట్టారు. గౌడీయ వైష్ణవ సాంగ్స్ బుక్, ఎస్ మాతాజీ. ఓకే, గౌడీ అది తెలుగులో కూడా వస్తుందండి, మీకు తెలుగులో కూడా తీసుకోవచ్చు. నేను కన్నడలో ట్రై చేశాను, దొరకలేదు, అందుకే ఇంగ్లీష్ తెచ్చుకున్నాను. పెద్దగా ఉంటుంది కూడా, ఇదే సైజు కావాలని లేదు, పెద్ద సైజ్ బుక్ కూడా ఉంది, చూపిస్తాను. అది కూడా ఒకసారి, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, రసమాతాజీ చెప్పండి. రసవర్తి మాతాజీ, పీడిఎఫ్ గౌడీయ వైష్ణవ బుక్ గ్రూప్ లో ఉంది. అదే రిపీట్ పెడతాను మాతాజీ. పవన్ మాతాజీ చెప్పండి. ఆల్రెడీ ఉంది, మళ్ళీ వీళ్ళకి ఒకసారి రిపీట్ చేస్తే అయిపోతుంది మాతాజీ. అందులో పేజీ నెంబర్ 18 లో ఉంది. సాంగ్స్ ఇందులో తీసుకున్నా కూడా ఇందులో కూడా ఉంటాయి అన్ని. ఇంగ్లీష్ అది తెలుగు బుక్ ఆల్రెడీ పీడిఎఫ్ మాతాజీ నేను పెట్టినాను, మాతాజీ కూడా పెట్టినాను.
చెప్తున్నారు. ఓకే. ఈ రోజు మళ్ళీ ఒకసారి పెడదాం మాతాజీ. పావని మాతాజీకి. మాతాజీ సర్క్యులేట్ చేస్తారు. పావని గీతాలో అయితే పెద్ద బుక్ ఉంది మాతాజీ. నేను అడిగేది మీరు చూపించిన చిన్న బుక్. సో పెద్ద బుక్ అయితే చాలా ఉంటాయి కదా. కొన్ని చెప్పి అడిగాను. పెద్ద book ఉంది మాతాజీ. ఓకే. ఇది చిన్న book ఏంటి మాతాజీ? ఇదైతే బయటికి అంటే యాత్రకి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, అప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు మాతో పాటు. హ్యాండ్ బుక్ దొరికితే కనుక నేను చెప్తాను. ఇన్ కేస్ చిన్న book ఒకసారి చూపెట్టరా? ఇదేంటి? అదే సేమ్ మాతాజీ కృష్ణ కాన్షియస్ బుక్. అప్పుడు హ్యాండ్ బుక్ లాగా మన వరదకృష్ణ ప్రభు హ్యాండ్ బుక్ మాతాజీ. మనం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఇది చిన్న బుక్ వేరే పేరు ఉంటది మన దగ్గర. ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఉంది. ఓకే. అంటే ఎక్కడైనా క్యారీ చేయడానికి ఇది ఈజీగా ఉంటుంది. అదే ఓకే మాతాజీ. ఎవరికి డౌట్స్ లేకపోతే నేను ఏం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి वैष्णव की जय। श्रील प्रभुपाद की जय। नमाचार्य श्री हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्तवृंद। हरे कृष्ण। थैंक यू सो मच माता संप्रभुजी। थैंक यू फॉर ज्वाइनिंग। हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजी। धन्यवाद प्रणाम। थैंक यू माताजी एंड हरे प्रभुजी। कृष्ण थैंक माताजी। यू। हरे कृष्ण।